రైట్. నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. మరి సరిగ్గా 25 క్రితం మరి బీఆర్ఎస్ మరి పార్టీ ఆవిర్భవించింది. అంటే నాటి నుంచి నేటి వరకు కలిగిన అనుభవాలను, రాజకీయ అనుభవాలను, అదేవిధంగా రాజకీయ వైఫల్యాలను కూడా ఒక్కసారిగా ఈరోజు కలబోసుకుంటున్నారు. అయితే రాష్ట్ర క్యాడర్ మాత్రమే ఈ సమావేశంలో ఆవిర్భావ సమావేశాలలో పాల్గొంటున్నట్లుగా మనకి తాజా సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి మరి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి పవన్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ పవన్, చెప్పండి. మరి ఈ రోజుకి అంటే సరిగ్గా 25 క్రితం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఉద్యమ పార్టీని స్థాపించి తొలి అడుగు వేశారు. కొన్ని అడుగులు పడ్డాయి. 9.5 ఏళ్ళు, అదేవిధంగా 10 ఏళ్ళు కూడా మరి పరిపాలన కొనసాగించిన అనుభవం దక్కింది. ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విశేషాలు ఏంటి? ఏప్రిల్ 27, 2021 టీఆర్ఎస్ పార్టీ, ప్రస్తుతం ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించబడింది కేసీఆర్ గారి నేతృత్వంలో. అంటే కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించడానికి ముఖ్య కారణం తెలంగాణ రాష్ట్రం కోసం ఇక్కడ ఆవిర్భవించిందని చెప్పేసి కూడా కేసీఆర్ పదే పదే చెప్పుకుంటూ వచ్చింది. సరే, చాలామంది గతంలో ఉన్న ప్రతిపక్ష నాయకులు కావచ్చు, ప్రస్తుతం ఉన్న కొంతమంది ఇటు టీడీపీ కానీ కాంగ్రెస్ నాయకులు విమర్శించే మాట ఏంటంటే, సరే గతంలో ఎన్టీఆర్ అటు మంత్రి పదవి ఇస్తే ఇటు కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ పెట్టేనా అనే అంశం కూడా తెరపైకి వస్తుంది. లైక్ ఈ అంశం తెరపైకి వస్తే మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నేతలు మాత్రం తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ కోసం ప్రాంతీయ పార్టీ ఉండాలి కాబట్టి ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ 2021 టీఆర్ఎస్ పార్టీ స్థాపించిన రోజే తన మంత్రి పదవికి, అలాగే తనకున్న ఎమ్మెల్యే పదవి కూడా తను రాజీనామా చేసి పార్టీ స్థాపించడం జరిగింది. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రస్తుతం 2023 డిసెంబర్ 9 వరకు మనం పార్టీ విషయాలు చూసుకుంటే, ఒకవైపు దాదాపు 14-15 ఏళ్ళు ఉద్యమ పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ఉంది మొదటి దశలో. రెండవ దశలో 9.5 ఏళ్ళు అధికార పార్టీ దశలో ఉంది. మరో మూడో దశలో చూస్తే అంటే డిసెంబర్ 2023 డిసెంబర్ 9 నుంచి పడితే ఈ రోజు వరకు 2026 ఏప్రిల్ 27 వరకు చూస్తే మనం కొంతవరకు ప్రతిపక్ష పాత్ర ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ పోషిస్తుంది. మొత్తం ఈ 25 ఏళ్ళ ప్రస్థానాన్ని తీసుకుంటే ఈ కేసీఆర్ మొదలుపెట్టిన టీఆర్ఎస్ అనే పార్టీ 3 దశలుగా ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. సో ఉద్యమంలో బీఆర్ఎస్ పార్టీ గతంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా కొట్లాడింది, ఏ విధంగా ప్రతిపక్షాలకు తన నుంచి సవాల్ విస్తుంది, ప్రతిపక్షాలు ఏ విధంగా తన సమాధానం ఇచ్చింది, లేకపోతే అధికార పార్టీ వచ్చినప్పుడు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాల విషయంలో ఏ విధంగా తను తీసుకున్న నిర్ణయాలు ఎలా ఉన్నాయి, ప్రతిపక్షాల నుంచి వచ్చిన ప్రశ్నలకు బీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ అధికార పార్టీ ఏ విధంగా తనకు సమాధానం ఇచ్చిన అంశం కూడా మనం రకరకాల సందర్భాల్లో రకరకాల చర్చించుకోవచ్చు. అయితే ప్రతిపక్షంలోకి మళ్ళీ వచ్చిన తర్వాత అంటే డిసెంబర్ 23 నవంబర్ 9 తర్వాత తను పూర్తి స్థాయిలో ప్రతిపక్షంలోకి రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కేసీఆర్ 2 సార్లు బయటకు వచ్చారు. ఇది 3వసారి. ఒకసారి వరంగల్ ఎల్కతుర్తి సభలో తను సభ పెట్టడం జరిగింది. ఆ తర్వాత జగిత్యాలలో ఒకసారి తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఈరోజు సాయంత్రం 2:30-3 గంటల ప్రాంతంలో కూడా తెలంగాణ భవన్ రాబోతున్నారు. అయితే ఈ ప్లీనరీ సమావేశాల్లో ముఖ్యమైన నాయకులు, మాజీ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎంపీలు, మాజీ ఎంపీలు, రాజ్యసభ మెంబర్లు కూడా కేవలం ఈ ప్లీనరీ సభలో పాల్గొనబోతుంది తప్ప, అంటే రాష్ట్ర నాయకత్వం తప్ప ఇంకా మిగతా నాయకులు ఎవరు కూడా ఈ ప్లీనరీకి అలో లేదని చెప్పేసి కూడా మనకు ఒక విషయం అయితే ప్రస్తుతం తెలుస్తుంది. కేవలం ఆ ప్లీనరీకి, తెలంగాణ భవన్కి, లేకపోతే ఇప్పుడు జరుగుతున్న మీటింగ్కి ఎవరెవరు అటెండ్ కావాలనే అంశం కూడా ఒక పాస్ ద్వారానే పూర్తిగా లోపలికి ఎంట్రీ ఇస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ ప్లీనరీలో ఏ విధంగా తను ప్రస్తావిస్తాడు, ఏ అంశాన్ని ముందుగా తీసుకుంటాడు అనే అంశం పైన అయితే కొంతవరకు క్వశ్చన్ మార్క్స్ అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తున్నాయి. సో మరి ముఖ్యంగా ఈ రాష్ట్ర కమిటీలు ఏర్పాటు చేయాలి. రాష్ట్ర కమిటీలు ఏర్పడక దాదాపు ఈ 9.5 ఏళ్ళు గడిచిపోయింది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర కమిటీలు ఎక్కడ కూడా ఇయ్యలేదు. రాష్ట్ర కమిటీలు ఏమైనా వేస్తారా, రాష్ట్ర కమిటీల ద్వారా ఇటు జిల్లా కమిటీలు, జోనల్ కమిటీలు, మండల్ కమిటీలు, విలేజ్ కమిటీలు ఏమైనా వేసే అవకాశం ఉందన్న అంశం కూడా కొంతవరకు తెరపైకి వస్తుంది. సో మనం ఖచ్చితంగా కేసీఆర్ మాట్లాడి ప్రెస్ మీట్ ఏమైనా పెడతారా, లేకపోతే ఆ నియుక్తాలు కేసీఆర్ ఏం మాట్లాడిన అంశాన్ని ఏం చెప్తారనే అంశం కూడా కొంతవరకు అయితే వేచి చూడాల్సిన అవసరం ఖచ్చితంగా ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. రైట్. మరి గడిచిన కాలంలో కూడా మరి బీఆర్ఎస్ మీద మరి కొన్ని అవినీతి ఆరోపణలు కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది కదా ఈ 2.5 ఏళ్లలో. దానికి సంబంధించి కొంత విచారణ కూడా వారు ఎదుర్కోవడం జరిగింది కదా. ఈ సందర్భంగా ఈ విషయాన్ని కూడా ప్రస్తావించే అవకాశం ఉందా? ఇప్పుడైతే 2023 డిసెంబర్ 9న సీఎం ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు స్టిల్ బీఆర్ఎస్ పార్టీ కొంతవరకు కొన్ని ఆరోపణలు ఎదుర్కొంటుంది. ముందుగా యాదాద్రి పవర్ ప్లాంట్ విషయంలో విద్యుత్ కొనుగోలు కావచ్చు, ఆ తర్వాత వచ్చిన కాళేశ్వరంలో 1,00,000 కోట్లు దోచుకున్నారు కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ పార్టీ అనే అంశం కావచ్చు, ఈ కార్ రేసింగ్ కావచ్చు, లేకపోతే టెలిఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఇట్లాంటి రకరకాల ఆరోపణలన్నీ బీఆర్ఎస్ ఎదుర్కొంటుంది. దానిలో మరీ ముఖ్యంగా గొర్రెల స్కామ్ కూడా లాంటివి కూడా మనం మాట్లాడుకోవచ్చు. అంటే ఈ స్కాములన్నీ 9.5 ఏళ్ళ
ఏళ్లలో ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేసింది, ఇంతవరకు అప్పు చేసింది, ఏ విధంగా స్కీములు పెట్టి స్కాములు చేసిన అంశం పైన కూడా ఒకవైపు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరి ముఖ్యంగా కాళేశ్వరం అంశాన్ని, ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని పదే పదే తెరపైకి తీసుకురావడం, ఆ అంశం కూడా కొంతవరకు బీఆర్ఎస్ పార్టీని ప్రతిపక్షంలో ఇబ్బంది పెడుతుంది. దానికి చాలా సందర్భాల్లో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, ఆ పార్టీ బీఆర్ఎస్ ఉప ఎల్పీ నేత ఉన్న హరీష్ రావు కావచ్చు, లేకపోతే కేసీఆర్ చాలా సందర్భాల్లో ప్రశ్నించిండు. అంటే కాళేశ్వరం మీరు కూలేశ్వరం అని చెప్పేసి అధికారంలోకి వచ్చారు కదా, కాళేశ్వరం ఎక్కడ కూలిపోయింది, కాళేశ్వరం అంటే కేవలం ఒక మేడిగడ్డ బ్యారేజ్ అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. మరోవైపు ప్రతిపక్షాలు మాత్రం కాళేశ్వరానికి మేడిగడ్డ గుండెకాయలో ఉంది, మనిషి గుండెకాయన పోతే కాళేశ్వరం ఎక్కడ నడుస్తా అని చెప్పేసి కూడా ఇట్లాంటి ఆరోపణలు ప్రతి ఆరోపణలు అటు ప్రశ్నలు అటు సమాధానాలు నడుస్తున్నాయి. అయితే జగిత్యాలలో జరిగిన సభలో కూడా కొంత ఘాటుగానే కేసీఆర్ విమర్శించినట్టు కూడా తెలుస్తుంది ప్రతిపక్షాలు. అంటే ఈ 9.5 ఏళ్ళు మేము ఏం చేసినాం, ఏ విధంగా నీళ్లు తీసుకొచ్చినాం, ఏ విధంగా కరెంట్ తీసుకొచ్చినాం, ఏ విధంగా పథకాలు ఇచ్చినాం, ఏ విధంగా దళిత బంధు ఇచ్చినాం, రైతు బంధు ఇచ్చిన అంశాన్ని తీసుకొచ్చింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఆపేసింది అనే అంశాన్ని కూడా తను తెరపైకి తీసుకొచ్చింది. అంటే ఈరోజు తను ఏం మాట్లాడతారు ముఖ్య నాయకులతో, సాధారణంగా ఏ పార్టీ అధినాయకుడైనా సరే ప్రజల్లో ఒక విధంగా మాట్లాడతారు, ప్రజలకు సందేశం ఇచ్చినట్టు ఒక మాట మాట్లాడతారు, ప్లీనర్లో ఏ విధంగా మాట్లాడతారు. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న ముఖ్య నాయకులంతా ఈ ఉమ్మడి 10 జిల్లాలకు కూడా కొంతవరకు ఆ జిల్లా అధ్యక్షులు లేకపోతే కార్యదర్శులు రకరకాల అంశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఏ విధంగా సూచన ఇస్తారు, ఈ వచ్చే 2.5 ఏళ్లలో ఏ విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్లాలా, ఒకవేళ జమిలీ ఎలక్షన్స్ వస్తే 2 నెలలకు ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి జన సమీకరణ ఎలా ఉండబోతుంది, మళ్ళీ ఓటర్లని బీఆర్ఎస్ పార్టీకి ఏ విధంగా తిప్పుకోబోతున్న అంశంపై కూడా కొంత మాట్లాడుకునే చర్చ ఉంటుంది. అయితే ఈ క్రమంలోనే జగిత్యాల సభ పెట్టిన తర్వాత 2 రోజులకే తన సొంత కూతురైన కవిత టీఆర్ఎస్ అనే 3 పదాలతో మళ్ళీ ఒక కొత్త పార్టీ పెట్టడం జరిగింది. సరే ఈ టీఆర్ఎస్కి ఆ టీఆర్ఎస్ నమ్మే అవకాశం ఉందా, మేబీ టీఆర్ఎస్ ఏమన్నా కొంతవరకు బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టే అవకాశం ఉందా అనే అంశం కూడా ఈరోజు చర్చించుకోబోయే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా మనం మాట్లాడుకోవచ్చు. రైట్. మరి జీవన్ రెడ్డి కారు పార్టీలో జాయిన్ అయిన తర్వాత మరి ఎటువంటి అంటే ప్రోగ్రెస్ ఉండే అవకాశం ఉందంటారు? మరి ఆ ప్రోగ్రెస్ అన్నది జీవన్ రెడ్డి ఈ రోజు పార్టీ ఆవిర్భావ సందర్భంగా మరి తన యొక్క ప్లానింగ్ కార్యాచరణ కూడా ప్రకటించే అవకాశం ఉందా? దీని మీద కేటీఆర్ అదేవిధంగా ఒకవేళ కేసీఆర్ కూడా హాజరైతే వారు ఎలా స్పందించే అవకాశం ఉంది? అంటే మొట్టమొదటిసారి జీవన్ రెడ్డి తెలంగాణ భవన్లోకి రాబోతున్నారు తాటిపత్రి జీవన్ రెడ్డి గారు. జగిత్యాల సభ పెట్టడానికి మొట్టమొదటి కారణం ఏదైనా ఉందంటే జీవన్ రెడ్డి గారిని అటు పార్టీలో చేర్చుకోవడానికి అని చెప్పేసి కూడా చాలా మంది నాయకులు మాట్లాడుతూ వచ్చారు. అయితే జీవన్ రెడ్డి గారు కురవృద్ధుడుగా ఉన్నాడు, వృద్ధుని ఎందుకు చేర్చుకుంటున్నారు అనే అంశాలు కూడా తెరపైకి వచ్చినాయి. అయితే కేవలం ఆ సభ జీవన్ రెడ్డి గారి కోసమే కాదు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జీవన్ రెడ్డికి కొంత సొంత క్యాడర్ ఉంది కాబట్టి ఆ సొంత క్యాడర్ బీఆర్ఎస్లోకి వచ్చే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇంకా బలంగా కొట్లాడే అంటే బలంగా నిలిచిన అవకాశం ఉందని చెప్పేసి కూడా జీవన్ రెడ్డి గారు పార్టీలోకి తీసుకున్నారు ముఖ్యంగా. సో ఈరోజు అంటే అదే సభలో కేసీఆర్ గారు తను ప్రస్తావిస్తూ నేను ఇక్కడ నుంచే తనకు ప్రధాన కార్యదర్శిగా ఒక పదవిస్తున్న పార్టీలోని అంశాన్ని కూడా వాళ్ళు తెరపైకి తీసుకురావడం జరిగింది. ఆ ప్రధాన కార్యదర్శి అంశాన్ని కూడా మేబీ అంటే తన మాట ద్వారా చెప్పారు, ఎక్కడ కూడా పూర్తిగా అథెంటిక్గా లేకపోతే ఒక ఫామ్ ద్వారానో లేకపోతే ఇంకేదైనా ఒక బేసిక్ సర్టిఫికేట్స్ అనేది ఉంటుందో అట్లాంటి ఎటువంటి ఇవ్వలేరు. సో చూద్దాం ఈరోజు ఎవరికి ఏ పదవులు కట్టబెట్టబోతున్నారు, నిజంగా కమిటీలు ఎప్పుడు వేస్తారు, కమిటీలు వేస్తారా వేయరా, జీవన్ రెడ్డి గారి పాత్ర ఏంది ఉంటుంది, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, నిజంగానే జీవన్ రెడ్డి గారు ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగుతారా లేదా అనే అంశం కూడా మనం కొంతవరకు చూడాలి. చాలామంది మాత్రం ఇటు రిటైర్ అయ్యే ఏజ్లో టాస్కులు ఎందుకు కొత్త టాస్కులు ఎందుకు తీసుకుంటున్నారని చెప్పేసి కూడా ఒకవైపు జీవన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్. ఇప్పుడు మరి కవిత గారు మరి కొత్త పార్టీ పెట్టారు టీఆర్ఎస్ అంటూ కూడా మరి ఆ టీఆర్ఎస్ లా ఉంది అంటూ కూడా ఇది అనుకరణ పార్టీ కానీ జిరాక్స్ పార్టీ కానీ మరోది లేదు అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. మరి ముఖ్యంగా కేటీఆర్ గారు కూడా అంతకుముందు వ్యాఖ్య చేయడం జరిగింది, తల్లిదండ్రులను కుటుంబ సభ్యులను ఏడిపించకూడదు ఆడపిల్లలు అంటూ. సో ఎలా తీసుకోవచ్చు కొత్త పార్టీ పెట్టిన క్రమంలో? అంటే చాలా మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు అనుకుంటున్న మాట ఏంటంటే కవిత గారు పెట్టిన పార్టీ అయితే ముందుగా అంటే మొదటి పాయింట్ మనం మాట్లాడుకుంటే ఎంత మేరకు కూడా ఇక్కడ ఎఫెక్ట్ చూపెట్టదు, మేము చూపెడతామని చెప్పేసి కూడా అనుకుంటలేము. ఏదైతే కవిత గారు తీసుకున్న నినాదం కొత్త రాజకీయ శక్తిగా మహిళా రాజకీయ శక్తిగా ఎదిగి వస్తానన్న నినాదానికి ప్రస్తుతం తీసుకున్న పేరుకి ఎటువంటి పొంతం లేదు. తనైతే కొత్త రాజకీయ విధానాన్ని తీసుకొస్తా అన్న దానికి ఇక్కడ పెట్టిన పేరుకి పూర్తిగా అటు అపోజిట్ డైరెక్షన్లో ఉంది. టీఆర్ఎస్ అనేది పాతదే కదా, కాపీ పేస్ట్ చేసినట్టున మళ్ళీ ఇక్కడ కొత్తదనాన్ని ఎక్కడ తీసుకొస్తారనే అంశాన్ని అయితే తెరపైకి తీసుకొస్తుంది ముందుగా బీఆర్ఎస్ పార్టీ వల్ల. ఇంకా మరీ ముఖ్యంగా కేసీఆర్ లేని కవిత ఎక్కడిది,
కేసీఆర్ రాజకీయ జీవితం ఇస్తేనే కవిత గారు వచ్చిండు. తెలంగాణ ఉద్యమం నుంచి తెలంగాణ టీఆర్ఎస్ ఉంటేనే జాగృతి ఉంది, జాగృతి ఉంటేనే కవిత ఉంది. కవితకు 2014లో మొట్టమొదటిగా ఎంపీ సీట్ ఇచ్చింది ఇదే కేసీఆర్ గారు, ఓడిపోతే ఎమ్మెల్సీ ఇచ్చింది ఇదే కేసీఆర్ గారు కదా. మళ్ళీ కేసీఆర్ గారిని విమర్శించడం ఏంటి? సరే మీ సొంత నానైనా సరే మేము విమర్శించడం మీ కుటుంబ మాకు సంబంధం లేదు, కానీ బయటకు వచ్చి కేసీఆర్ మనిషి, మారిపోయిన మనిషి, 9.5 ఏళ్లలో తెలంగాణకు ఎటువంటి న్యాయం జరగలేదు, బీఆర్ఎస్ పార్టీ అధికారం అన్యాయం జరిగింది, కుంభకోణాలు జరిగాయి, కుటుంబ పాలన జరిగిందని కవిత గారు చెప్పడం కొంతవరకు హాస్యాస్పదంగా ఉంది. గతంలో ఉన్నప్పుడు ఎందుకు ప్రశ్నించలేరు, బయటకు వెళ్ళి ఎందుకు ప్రశ్నిస్తున్నారు, మీ సొంత రాజకీయ అవసరాల కోసం అని చెప్పేసి కూడా కొంత బీఆర్ఎస్ పార్టీ అటు విమర్శించే ప్రయత్నం చేస్తుంది. అది మరీ ముఖ్యంగా టీఆర్ఎస్ అనే 3 పదాలు తెలంగాణ రాష్ట్ర సమితికి తెలంగాణ రాష్ట్ర సేనకు చాలా తేడుంది. టీఆర్ఎస్ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే టీఆర్ఎస్ అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ పదే పదే గుర్తు చేస్తుంది. అలాగే ఇప్పుడున్న టీఆర్ఎస్ అయితే కవిత గారు పెట్టిన టీఆర్ఎస్కి కొంతవరకు ఎలక్షన్ కమిషన్ ఆమోదం తెలిపే అవకాశం లేదు. అందుకే తెలంగాణ రాష్ట్ర సేన అసోసియేషన్ అని పెట్టుకుంది, TRSA అని చెప్పేసి కూడా పెట్టేసుకున్నది. సో దానికి మీ బట్టలు ఏమన్నా కౌంటర్ చేసే అవకాశాలు ఉంటాయి, కానీ టీఆర్ఎస్తో అయితే ఇక్కడ కూడా ఎలక్షన్ కమిషన్ ఆమోదం తెలిపదు. దానికి బీఆర్ఎస్ కష్టంగా గట్టిగా కొట్లాడుతూనే ఉంటుంది. ఇక్కడ మరీ ముఖ్యంగా కవిత గారిని ముందుండి అంటే కవిత గారు వెనుక ఎవరున్నారు ఏందని చెప్పేసి కూడా మాకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. గతంలో రేవంత్ రెడ్డి గారే కవిత గారు రేవంత్ రెడ్డి గారు ఒకే కంపెనీకి డైరెక్టర్గా ఉన్నారు. అందుకే ఇట్లాంటి కలిసి పార్టీ నడిపిస్తుళ్ళు కేసీఆర్ని దెబ్బ కొట్టడానికి కాంగ్రెస్ బాటలో కవిత నడుస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ రైట్ పవన్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మొత్తంగా ఇవాళ మరి పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి దీన్ని పురస్కరించుకొని టీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో కూడా ప్రధాన కార్యాలయంలో కూడా మరి ఇప్పటికే సంబరాలు చేసుకుంటున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కేవలం ప్రధానమైన వ్యక్తులను మాత్రమే, పరిమితమైన సంఖ్యలో మాత్రమే ఆ యొక్క సభకు పిలవడం, వారితో అక్కడ సమావేశం నిర్వహించండి అంటూ కూడా కేటీఆర్ నిన్ననే పిలుపునిచ్చారు. అదేవిధంగా మరి భారీగా హోర్డింగ్లు కూడా ఏర్పాటు చేయవద్దు, సో ఏ జిల్లాలలో ఆ జిల్లాలలో కూడా పార్టీ ఎగురవేయండి అంటూ కూడా తన యొక్క శ్రేణులకు పిలుపునిచ్చిన సంగతి మనం నిన్నే చూసాం. అయితే మొత్తం మీద ఈరోజు పార్టీ ఆవిర్భావ సభలో మరి ఎటువంటి కీలక అంశాలను చర్చిస్తారు, అదేవిధంగా ఏ విధంగా మరి పార్టీకి సంబంధించిన ప్రముఖ నేతలకు మరి దిశానిర్దేశం చేస్తారన్నది కూడా వేచి చూడాలి. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.